సోషల్ మీడియాలో కానీ సోషల్ వార్లో కానీ ఒకటి తెలుసుకున్నాను. చిరంజీవి గారు కానీ, దిల్ రాజు గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అభిమానులు కూడా ఇట్లా సినిమాలు ఆప్ చేయాలని ఎవరు అనుకోరు. తెలిసి ఉండొచ్చు వాళ్ళకి, అంతే కానీ ఇటువంటి చేయరు. ఎందుకంటే పెద్ద కుట్ర చేయాలంటే ఇప్పుడు 14 రిలీజ్ వాళ్ళది కూడా తప్పు. ఒక 50% అయితే ఇంకా వీళ్ళని అవకాశంగా తీసుకొని వాళ్ళు కూడా ఈ కోర్టు ద్వారా ఇంజక్షన్ తెచ్చినారంటే దీనికి ఎన్ని వెనక రాజకీయ కుట్రలో మీకు ముందుకు అర్థమవుతాయి. బాలకృష్ణ ఇమేజ్ ఏమో మాతో పెట్టుకుంటే ఎట్లుంటో చూపించడానికి ఒక రాజకీయ క్రీడ ఇది. మీకు ముందుకు అర్థమైతే రాబోదు. వీరభద్ర యుగంనా ఏమి ఇప్పుడు వాళ్ళు ఆపింది శివుణ్ణి, శివతాండవము. ఆ సినిమాలతో మా నాయన ఊరుకుంటాడా? ఒకసారి దుష్టశక్తులు ఒక అడుగు వేసినాయి, దాన్ని తిప్పుకొట్టి 10 అడుగులు వేపిస్తాడు. ఇవన్నీ ముందుకంతా మా నాయన వీరభద్ర విభజన దిగినాడు. ఏమంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలా, నాయకులకు కూడా తెలాలా వీళ్ళు ఎంత ప్రమాదాల్లో ఉన్నారు, వీళ్ళు అనుకున్నంత దుష్టశక్తులు ఎంత కుట్రలు పండుతున్నారు వీళ్ళు తెలుకుండా ముందుకు ఇంకా ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. యోగినైనా, మోడీనైనా, పవన్ కళ్యాణ్, చంద్రబాబునైనా, లోకేష్నైనా, ఇంకా ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రినైనా వీళ్ళందరినీ కాపాడుకుంటూ మన కర్మ సిద్ధాంతం ద్వారా ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోతూ విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు కుట్రలు పన్నుతూ అన్ని రకాలుగా భారతదేశాన్ని రకరకాలుగా చేయాలనుకుని ఇబ్బంది అయినా కాదు. శివుడు త్రిశూలధారై వీరభోగ వసంత స్వామి అఖండ తాండవంతో చూపిస్తాడు. ఆయన ఎట్లా వస్తున్నాడు, ఏ రూపంలో ఎట్లా వచ్చి దుష్టశిక్షణ చేసి భారతదేశాన్ని విశ్వగురు చేసి అన్నీ చూస్తారు. జై వీరభద్ర కనుక మరి హోం.